జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్‌కి సంబంధించి ప్రచారం రేపుటితో ముగియనుంది. ఈరోజు, రేపు 2 రోజులు మాత్రమే ఉంది. రేపు 6 గంటలకు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ ఏదైతే ఉందో ప్రచారం కూడా అంతా కూడా గప్‌చిప్. దానిలో భాగంగానే ఈరోజు పబ్లిక్‌కి సంబంధించి ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారు, ప్రతిపక్షాలకు ఇచ్చే సర్వేలు కావచ్చు, అధికార పార్టీకి ఇచ్చే సర్వేలు కావచ్చు. ఈ 2 రోజులు ఏదైతే ఉందో పోల్ మేనేజ్మెంట్ దానికి అనుగుణంగా చేసిన వారికి విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానిలో భాగంగానే ఈరోజు ప్రజలు ఇంకా ఒకరోజు 2 రోజులు ఉండటంతో ఏదైనా వాళ్ళ ఆలోచన మారిందా? ఎలా ఉంది అనే అంశంపై ఈరోజు ఓటర్ ఏమంటున్నారు? ఓటర్ నాడి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు జూబ్లీ హిల్స్‌లో ఎమ్మెల్యే చనిపోయాడు. బై ఎలక్షన్స్ వచ్చినాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచేమో మాగంటి గోపీనాథ్ పోటీ చేస్తున్నాడు. కాంగ్రెస్ నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకాల దీపక్ రెడ్డి. మెయిన్‌గా చూసుకుంటే ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? బస్తీల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఎవరు గెలవాలి? అందరికి నమస్కారం అండి. నా పేరు నాగలక్ష్మి. కాంగ్రెస్ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ గురించి తప్పుగా మాట్లాడొద్దండి ఎవరైనా కానీ. నిన్న మొన్న వచ్చేసి కాంగ్రెస్ గురించి తప్పుగా మాట్లాడటం కానీ అది కరెక్ట్ కాదు. ఏదైనా కానీ నవీన్ అన్న ఎప్పుడు ఇక్కడే ఉన్నాడు కాబట్టి, ఇక్కడే పుట్టినాడు, ఇక్కడే పెరిగినాడు కాబట్టి నవీన్ అన్న గురించి మీ అందరికీ తెలుసు. మాకంటే మీకు ఎక్కువ తెలుసు. ఎందుకంటే మీరు ఇక్కడ పుట్టినారు, ఇక్కడ పెరిగినారు కాబట్టి ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఎక్కడ ఉన్నారు, రాజకీయం రాకముందు ఎలా చేస్తున్నారు ఏంది అన్నది ఒకటి తెలుసుకోండి. ప్రతి ఒక్కరు నవీన్ అన్నకు ఓటేసి గెలిపించండి. కానీ ప్రతి ఒక్కరికి అన్న మాత్రము గుండెల్లో ఉంటాడు. ప్రతి ఒక్కరికి ఈ గుండెల్లో ఉంటాడు కాబట్టి అన్న అనే పదానికి మన ఇంట్లో వాళ్ళు చూసారో చూడండి నాకు తెలియదు, కానీ మనకి ఈ కష్టం అంటే మాత్రము ఎదురయ్యి అర్ధరాత్రి తలుపు కొట్టినా కానీ ముందుకొచ్చి తలుపు కొట్టినా కానీ వచ్చి గడప దగ్గరకు వచ్చి అమ్మ ఏమైందమ్మా అని చెప్పి మన సమస్యలు తీర్చేది నవీన్ అన్న. కానీ తప్పుడు ప్రచారాలు మాట్లాడి తప్పుడు విధంగా మాట్లాడుకోవటము అది కరెక్ట్ కాదు. ప్రతిపక్ష పార్టీలు నవీన్ అన్న మంచోడు కాదు, ఒక రౌడీ షీటర్ అంటున్నారు. మహిళలకు సంబంధించి కూడా ఈ మధ్యన శ్రీమంతాల ఫంక్షన్ కూడా చేసినట్టున్నారు. ఎలా చూస్తారు దాన్ని? ఎలా అవుతాడు రౌడీజం? ఏ విధంగా అవుతాడు రౌడీజం? రౌడీజం ఎవరు చేసేది? వాళ్ళు చేసుకుంటా, వాళ్ళు ఎందుకుంటా లోన గూడి పుట్టాలు చేసేది వాళ్ళు అయిపోయినారు, వేరే పార్టీ వాళ్ళు. నవీన్ ఎట్ అవుతాడు? నవీనానికి అన్నెంపుని తెలుసా? ఏ విధంగా తెలుస్తుంది? రౌడీ ఎట్ చేసినా? ఎవరికైనా మర్డర్ చేసినాడా? ఎవరికి కూలీ తీసినాడా? లేకపోతే ఎవరైనా ఇల్లు కూల్చినాడా? ఇల్లులు కూల్చేది వాళ్ళు, చేసేది వాళ్ళు. మళ్ళీ ఏం తప్పుడు ప్రచారం మాట్లాడటం ఎందుకు? అవన్నీ పనికిరాని మాటలు కదా. అవన్నీ ప్రయోజనం ఏముంటుందండి? అంత తప్పే కదా. తప్పుడు మాటలు మాట్లాడడం తప్పు కదా అది. మళ్ళీ గుండెధర్నంతో రేవంత్ అన్న ఎలా వచ్చినాడు? రేవంత్ అన్న వచ్చి నిలబడి అర్ధరాత్రి వచ్చేసి ఇంటింటికాడికి వచ్చేసి గెలిపించమని ఎందుకంటాడు చెప్పు? అవన్నీ తప్పుడు మాటలు అవన్నీ. నవీన్ అన్న గెలిపించండి, ఓటు వేయండి, గెలిపించి చూడండి. అందరికీ వేరు, నవీన్ అన్న వేరు. మన ఊర్లో హైదరాబాద్లో పుట్టి పెరిగిన ఊర్లో నవీన్ అన్నని గెలిపించకుంటే పల్లెటూరులో ఉన్న వాళ్ళని గెలిపిస్తారా? బై ఎలక్షన్ నేపథ్యంలో గద్దర్ గారి వేషధారణలో ఒక వ్యక్తి ఇక్కడ నవీన్ యాదవ్కు సపోర్ట్గా ప్రచారం చేస్తున్నారు. ఎందుకు ఈ వేషధారణ ధరించారనే అంశంపై మనతో మాట్లాడండి. సార్, మీ పేరేంటి? నా పేరు సార్, మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ సార్. నేను కళాకారుణ్ణి. నేను గద్దర్ గారి అభిమానిని. అన్న ఆశయాల మేరకు, ఎందుకంటే ఈరోజు ఉద్యమం చేసిన కవులు కానీ కళాకారులు కానీ వాళ్ళ దాంట్లో పనిచేసినాం. అన్నగాడ ఇది చేసిండు. ఇలా నవీన్ అన్నకి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కాటానికి కాడ మేము కవులు కళాకారులు ఉద్యమకారులు అందరం మద్దతు ఇస్తేనే మరి ముఖ్యమంత్రి గారు అయిండు. ఇలా బై ఎలక్షన్లో మళ్ళా మీకు తప్పకుండా పనిచేస్తాడు మన రేవంత్ రెడ్డి గారు. మా కవులకి కళాకారులకి వారు ఏదైతే వాగ్దానం చేశారో నెరవేరుతారని చెప్పేసి ఒకదానం ఒకటి చేసుకుంటూ వస్తాడు అన్న. ఇది కూడా చేస్తాడు. ఆ నమ్మకంతో మీ కవులు కళాకారులు ఉద్యమకారులం కూడా వచ్చేసి మరి ఇక్కడ నవీన్ అన్నను గెలిపించడం కోసం మేము ముందుకు వచ్చాము. ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ వచ్చింది, ఎమ్మెల్యే చనిపోయాడు కదా, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? మెయిన్గా బస్తీలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి అన్న? మనకు ఇప్పుడు కాకుండా గత 30 సంవత్సరాల నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తాం. కాంగ్రెస్ పార్టీ అంటే కొంచెం పీజీఆర్ తర్వాత పీజీఆర్ అంటే నవీనే. ఎందుకంటే పీజీఆర్ పోయిన కంచెల్లి కాంగ్రెస్ అన్నది రాలేదు, మాట్లాడలేడు. అయినా కూడా ఇప్పుడు ఈ నవీన్ అన్న వస్తేనే మాకు మంచి పనులు అవుతాయి. మాకు ఇప్పుడు గోపీనాథ్ 10 సంవత్సరాలు చేసిండు. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు చేసిండు, కానీ మాకు ఇల్లు ఇచ్చిన వాళ్ళు లేరు, ఏది ఇచ్చిన వాళ్ళు లేరు. ఆ గోపీనాథ్ అంటే ఆయన 10 ఏళ్ళు గెలిచిండు, వాళ్ళకి ఇల్లు ఇచ్చిండు, వాళ్ళకి ప్లాట్లు ఇచ్చేసిండు. ఈ నవీన్ మంచి లోకల్ క్యాండిడేటు. చచ్చిన సావులకైనా దేనికైనా కూడా పొయ్యి అడిగితే 5,000 10,000 సాయం చేస్తాడు. మంచి పేరున్నది, మంచి నాయకుడు, మంచి పనులు చేస్తాడు. మాకు ఫుల్ గ్యారంటీ ఉందన్న.
నవీన్ పనులు చేస్తాడు, నవీన్ అన్న గెలిపిస్తాం. 100% మాకు నమ్మకం. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మేము 10 ఏళ్ళు పరిపాలన చేసాం. ఆ అభివృద్ధి చూసి మాకు ఓటేయండి. ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదు. జుబ్లీ హిల్స్‌ని భ్రష్టు పట్టించారని చెప్తున్నాడు కేటీఆర్ నిన్న రోడ్ షోలో కూడా. నేను చెప్పేది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు కేసీఆర్ కష్టపడితే తెలంగాణ ఇచ్చింది ఎవరు? కేసీఆర్ పడితే ఇచ్చింది కాదు. జయశంకర్ చచ్చిపోయి ఎక్కువ ఉన్నాడు. వీళ్ళందరూ వాళ్ళ అవమానాలు చూడలేక ఇచ్చింది సోనియా గాంధీ, తెలంగాణ ఇచ్చింది బతుకుపోరు అని. అటువంటి కేసీఆర్ ఒక్కనాడన్నా కూడా సోనియా గాంధీకి ఇట్లా దండేసిన క్యాండిడేట్ కాదు. తెలంగాణను గబ్బు చేసి మొత్తం ముంచింది, సాగ మొత్తం అప్లపాలు చేసిందే కేసీఆర్. కేటీఆర్, హరీష్ రావు, కవితే. వాళ్ళు కేసీఆర్ తెలంగాణను మొత్తం అర్థం రాగిరంగా నాశనం చేసింది వాళ్ళే. ఇంకా ఈ 10 ఏళ్ళు కాకుండా ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో కూడా ఇప్పుడు గెలిస్తే కూడా ఈ 2 ఏళ్ళల్లో ఇంకా తిందాం అని చెప్పి అనుకుంటారు. కానీ వాళ్ళు దయచేసి వాళ్ళకు ఓటు వేయద్దు. నవీన్ అన్న వస్తే మాకు నమ్మకము, పని చేస్తాడు, మాకు ఫుల్ గ్యారెంటీ ఇస్తామండి. ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? మెయిన్‌గా టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 3 పార్టీలు పోటీ పడుతున్నాయి. ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? ఇప్పుడు ఇక్కడ గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఇక్కడ రోడ్లు కానీ, మోరీలు కానీ, పింఛన్స్ కానీ, రేషన్ కార్డులు ఏమైనా ప్రజలు చెప్తున్నారు మాకు. మేము గత 15 రోజుల నుంచి ఇక్కడ ప్రచారంలో భాగంగా మేము ఇక్కడ తిరుగుతున్నాం, గల్లీ తిరుగుతున్నాం. స్వచ్ఛందంగా నవీన్ యాదవ్ మద్దతుగా ప్రతి ఒక్కరు మాతోటి పాల్పంచుకుంటున్నారు. స్వచ్ఛందంగా వాళ్ళు చెప్తున్నారు రేషన్ కార్డు ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మాకు 10 సంవత్సరాల నుంచి ఎవరు రేషన్ కార్డు లేదు. ప్రత్యేకంగా రేషన్ కానీ, సన్న బియ్యం కానీ, ఉచితంగా మహిళలకు ఉచిత సౌకర్యం కానీ ఎన్నో పథకాలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. మెయిన్‌గా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ పోటీ చేస్తున్నాయి. బస్తీల్లో మెయిన్‌గా ఎలాంటి సమస్యలు ఉన్నాయి? కాంగ్రెస్ పార్టీకి ఎవరు గెలుస్తారు? బాగా ఇప్పటికైతే టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు పరిపాలించింది. పరిపాలించి ఏం పనులు చేయకుండా అట్టిగా చేసుకుంటా వీళ్ళను రోపులు అన్నీ చేసి ఇప్పుడు మాకు కాంగ్రెస్ పార్టీ మాకు వచ్చిందంటే మాకు ఇప్పుడు రేషన్ కార్డులు 12 ఏళ్ళ నుంచి వరకు ఒక్కటి లేకుండా పోతే 3 అన్నదమ్ములు ఉన్నా కానీ ఎవరికి కూడా బియ్యం అవే ఎవరికి ఇవ్వలే అప్డేట్ చేయలే. కాబట్టి ఇప్పటికి కూడా అందరికీ బియ్యం కార్డులు ముగ్గురికి అందరికి వచ్చినాయి, బియ్యం వచ్చినాయి. మళ్ళొకటి మాకు సన్న బియ్యం ఇస్తుండు. అన్నిటికీ సహకారాలు మంచిగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకు ఆ ప్రభుత్వంలో ఉంది కాబట్టి ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చినా దాని నుంచి ఏం పనులు కావు. మళ్ళీ 3 ఏళ్ళు అటికినా ఉంటుంది. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందామని అందరం ఈ నవీన్ యాదవ్ని గెలిపించుకుందామని మేము అందరం అనుకుంటున్నాము. అందరం అదే పార్టీ మెజారిటీతో గెలిపించుకుంటాం. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ వచ్చింది. బీసీకి సంబంధించి కొన్ని ఏవైతే ఉన్నాయో అవి బీసీలు నవీన్ యాదవ్కి సపోర్ట్ చేస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ. మీదేంటన్నా? ఇప్పుడు బీసీ రాజ్యాధికార సమితి నుండి ఇక్కడ బీసీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నటువంటి నవీన్ యాదవ్ గారికి మేము మద్దతు పలికినాం. దాంతోపాటు ఇక్కడ పూర్తి స్థాయిలో ఆయనకు సపోర్టుగా ఉంటూ ఇక్కడ ఓటర్లతో మమేకం అవుతూ మా బీసీ ఓటర్లు మేజర్గా ఉన్నారు, ముస్లిం సోదరులు కూడా సోదరిమణులు కూడా చాలా మేజర్గా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా కలిసి మాట్లాడి వాళ్ళ యొక్క స్థితిగతులు, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల పట్ల మేము ఆరాధిస్తూ దాంతోపాటు గత 10 ఏళ్ల కాలం లోపల ఏదైతే సమస్యలు ఎదుర్కొన్నారో వాటన్నిటిని కూడా అవగాహన చేసుకుని ఆ సమస్యలు కూడా పరిష్కారం చూపించే విధంగా మేము ముందుకెళ్తున్నాం. దాంతోపాటు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి నవీన్ యాదవ్ గారి యొక్క సానుకూలత వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్ళిందని వాళ్ళతో హామీ ఇప్పించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే బీసీ కమ్యూనిటీస్ చాలా మేజర్గా ఉన్నాయి. ఈ మేజర్గా ఉన్నటువంటి బీసీ కమ్యూనిటీస్ లోపల ఏంటంటే గొల్ల కుర్మ యాదవ్ కావచ్చు, ముదిరాజ్ కావచ్చు, గౌడ, పద్మశాలి, అదే రకంగా వడ్డెర, నాయి బ్రాహ్మణ, రజక, యాదవ, ఇవన్నీ కమ్యూనిటీస్ కూడా ఏంటంటే చాలా మేజర్గా ఉన్నాయి. సో వీళ్ళందరి ఓటు బ్యాంక్ కూడా, వీరితో పాటు ముస్లిమ్స్ యొక్క ఓటు బ్యాంక్ కూడా నవీన్ యాదవ్కి సంపూర్ణంగా అనుకూలంగా మారేటటువంటి విధంగా, ఉపయోగపడే విధంగా తప్పకుండా నవీన్ యాదవ్ ఈ యొక్క ఉప ఎన్నికల లోపల గెలిచేటటువంటి విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో స్థానిక సంస్థల్లో 42% బీసీలకు ఇస్తామని, అలాంటి 42% ఇంకా అమలు కాకముందే మీరు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు సపోర్ట్ చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు 42% రిజర్వేషన్లు అమలు కావడానికి ఒక ప్రణాళిక, ఒక కార్యాచరణ అనేది ఏంటంటే అవసరం ఉండే. ఆ కార్యాచరణ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మీద వేసుకుంది. కాంగ్రెస్ పార్టీ మీద వేసుకొని ఎన్నికల సందర్భంగా కామారెడ్డి డిక్లరేషన్ లోపల 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి అని ఒక హామీ ఇవ్వడం జరిగింది. దానికి తదనుగుణంగా ఏంటంటే కావాల్సినటువంటి కులగణన కావచ్చు, డెడికేటెడ్ కమిషన్ కావచ్చు, అసెంబ్లీ బిల్లు ప్రతిపాదించడం కావచ్చు, ఆ బిల్లుని ఏంటంటే గవర్నర్ అండ్ రాష్ట్రపతి వాళ్ళ యొక్క ఆమోదం కోసం పంపించడం కావచ్చు. దాని తర్వాత ఏంటంటే సుప్రీంకోర్టు లోపల, హైకోర్టు లోపల దాన్ని వివేదిస్తూ
రిట్ పిటిషన్ దాఖలైనా కూడా దానికి కూడా సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్ చేయడం కావచ్చు, అంతా కూడా ప్రభుత్వము తన పని తను చేస్తుంది. అయితే ఇక్కడ న్యాయపరమైనటువంటి చిక్కులు ఉండడం వల్ల ఏంటంటే 42% రిజర్వేషన్లు సాధ్యపడడం లేదు. బట్ అయినా కూడా దానికి కూడా మా పోరాటం కొనసాగుతుంది. మేము ఒక జేఏసీగా ఏర్పడడం, తర్వాత బీసీ రాజ్యాధికార సంస్థ అందులో కీలకంగా పనిచేస్తుంది. అది ఒక ఎత్తు. ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది అంటే ఇలా రాష్ట్రం లోపల బీసీలు అంతా కూడా కలిసికట్టు ఉన్నారు, బీసీల యొక్క ఉద్యమం నడుస్తుందని చెప్పేసి అని అక్టోబర్ 18వ తేదీ మేము తలపెట్టినటువంటి బంద్ ద్వారా స్పష్టమైపోయింది. అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీ బిల్లుకు మద్దతు ఇచ్చినాయి. తెలంగాణ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన బంద్ కూడా ఏంటంటే అన్ని పార్టీలు కలిసి వచ్చినాయి. మరి ఇక్కడ జరుగుతున్నటువంటి ఉప ఎన్నికలో అటు బీజేపీ పార్టీ కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ ఒక బీసీ అభ్యర్థిని ఇక్కడ నిలబెట్టకపోవడానికి గల కారణం ఏంటిది అంటే బీసీల ప్రాతినిధ్యం ఎంత ఉంది? 21 మంది ఎమ్మెల్యేలు మాత్రమే అసెంబ్లీలో ఉన్నారు. ఇలా మనం చూస్తే 56% బీసీలు ఉన్నారు మన రాష్ట్రంలో అని చెప్పి అనుకున్నప్పుడు దాదాపు 70 మంది ఎమ్మెల్యేలు ఉండాల్సినటువంటి బీసీలకు 20 మంది మాత్రమే ఉన్నారు. అంటే ఇంకా 50 మంది ఎమ్మెల్యేలను మేము తయారు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ ఉప ఎన్నిక ద్వారా ఇంకొక ఎమ్మెల్యేని మేము తయారు చేసుకునే అవకాశం మాకు వచ్చింది. కాబట్టి ఏంటంటే ఈ యొక్క ఎమ్మెల్యేను కూడా మేము ఒక బీసీ అభ్యర్థిని అసెంబ్లీలో అడుగుపెట్టేటువంటి విధంగా మేము తయారు చేసుకుంటే మా ఉద్యమానికి కూడా ఉపయోగపడుతుంది. తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడైతే తెలంగాణ వాదం మీద ఎమ్మెల్యే క్యాండిడేట్ నిలబెట్టి గెలిపించుకున్నటువంటి గత చరిత్ర తెలంగాణకు ఉన్నది. అది ఆయనను గెలిపించుకోవడం ద్వారా ఉద్యమాన్ని ఉధృతం చేసినటువంటి ఘనత చరిత్ర కూడా తెలంగాణ ప్రజలకు ఉన్నది. అదే రకంగా ఈరోజు వచ్చినటువంటి ఈ అవకాశాన్ని బీసీలు తప్పకుండా సద్వినియోగపరుచుకుంటారు. తద్వారా ఏంటంటే బీసీల యొక్క సంఖ్య పెరగడం కావచ్చు, బీసీ ఎమ్మెల్యే గెలవడం ద్వారా బీసీల ఉద్యమం అనేది ఇంకా ఉధృతమయ్యేటటువంటి విధంగా మేము ముందుకు వెళ్తామని చెప్పేసి తెలియదు. ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? నా కాంగ్రెస్ నవీన్ యాదవ్. ఎందుకైతే అన్న మేము స్టూడెంట్ ఉండే కదా, కాలేజ్ బి ఫార్మసీ సికింద్రాబాద్ మేము ఉండే హెల్ప్ చేసిండు మాకు నవీన్ యాదవ్ సార్. బీఆర్ఎస్ పార్టీకి అభివృద్ధి చూసి మాకు ఓటేయాలని కేటీఆర్ అంటున్నాడు కదా. అదే కేటీఆర్ అయితే సార్ వేస్ట్ మాకు, ఎందుకైతే మాకు తెలిసిపోయింది ఆ డ్యూటీ జాబ్ కోసం. కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలా? కాంగ్రెస్కి వేయాలి కంపల్సరీ. ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? మెయిన్గా మీలాంటి వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఇప్పుడు గెలిస్తే కాంగ్రెస్ గెలుస్తారు అంటే వాళ్ళే హుకుమత్ ఉంది, వాళ్ళే రావాలి వస్తే. దీని తర్వాత క్యాండిడేట్ కూడా మంచిగా ఉన్నాడు, చేయాలి. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాటు మేము అభివృద్ధి చేసామంటున్నారు. మంచిగా చేసి అది కూడా అయితే ఇప్పుడు నడుస్తుంది వాళ్ళదే కదా. అధికార పార్టీ అధికారం పాటు కాంగ్రెస్ నడుస్తుంది అంటే ఇవాళ ఒక 2 సంవత్సరం వీళ్ళకి వేయాలి. దాని తర్వాత ఎట్లా అయినా వస్తాడు, ఛాన్స్ ఇవ్వాలి వీళ్ళు వస్తే మంచిగా ఉంటుంది. దాని తర్వాత ఎట్లయినా టీఆర్ఎస్ వస్తుంది, కాంగ్రెస్ అయితే రాదు పక్క. ఈ 2 సంవత్సరం ఇవ్వాలని క్యాండిడేట్ మంచిగా ఉన్నాడు ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఏ పార్టీ బాగుంది? బాగుందంటే అందరు బాగానే ఉంటారు. ఈయన కూడా రేవంత్ రెడ్డి కూడా కొంచెం ఇంకా 2 years అయింది కదా, ఇంకా టైం ఇస్తే అన్నీ అవుతాయి. 2 years అయినాయి కదా, 2 yearsలో ఏమేమి చేస్తారు, చేస్తున్నారు కదా. బ్యాలెన్స్ పని అయితే నడుస్తున్నాయి కదా, బ్యాలెన్స్ పని వదిలిపోయినారు. లాస్ట్ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ దాన్ని అయితే చేస్తుంది. ఇప్పుడు మెయిన్గా చూసుకుంటే బై ఎలక్షన్కి సంబంధించి నవీన్ యాదవ్, సునీత, మాగంటి సునీత, లంకాల దీపక్ రెడ్డి 3 పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు మెయిన్ పార్టీలు. ఏ అభ్యర్థి గెలుస్తాడు అంటారు ఈసారి? ఈసారి గెలుస్తారని కాదు, గెలిపియాలని మేము చూస్తున్నాం నవీన్. ఎందుకంటే ఇక్కడ ప్రాపర్ హైదరాబాద్ లోకల్ ప్లస్ 20 years నుంచి కష్టపడితే ఒక టైం అయినా ఛాన్స్ ఇవ్వాలి కదా. ఇస్తాం, అందరికి ఇచ్చినాం. టీఎస్ రామారావుకి కూడా ఇచ్చినాం, ఒక్కసారి కూడా రాలేదు టీడీపీ. ఒకసారి టీఎస్ రామారావు నిలబడిండు, ఆయనతో ఒక్క నయా పైసా పని చేయలేదు, గెలిచిండు. 5 years నడిపించిండు. ఇప్పుడు ఇంకా 3 ఏళ్ళగా ఒకసారి నవీన్కి అయితే ఛాన్స్ ఇస్తాం. బై ఎలక్షన్ వచ్చింది కదా, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? మెయిన్గా సంబంధించి బస్తీలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? మన బస్తీలో ఎక్కువ ఏం సమస్యలు లేవు, కానీ ఇప్పుడు కాంగ్రెస్కి ఓటేస్తున్నాం మేమైతే. ఎందుకంటే ఇప్పుడు రూలింగ్ పార్టీ కాంగ్రెస్ కదా. ఏమైనా ఫ్యూచర్లో ఏమైనా పని పెండింగ్ ఉంటే వాళ్ళే కొంచెం వాళ్ళ క్యాండిడేట్ ఉంటే తొందరగా అయిపోతాయి. వాళ్ళ బీఆర్ఎస్ క్యాండిడేట్ అపోజిషన్ కాబట్టి పని ఆగిపోతుంది. అందుకోసం మేము కాంగ్రెస్కి ఓటేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాటు మేము డెవలప్ చేసాం, కొంచెం అభివృద్ధి చూసి మాకు ఓటేయాలని కేటీఆర్ కూడా అంటున్నాడు. అవును చెప్తున్నారు, కానీ వాళ్ళు ఇప్పుడు గెలిస్తే కూడా ఏం లాభం ఉండదు పబ్లిక్కి. వాళ్ళ క్యాండిడేట్ ఉంటే వాళ్ళు కావాలని వాళ్ళకి బడ్జెట్ శాంక్షన్ చేయలేరు కదా. ఆలోచించి ఓట్ చేయాలి. మనకి ఏమైనా ఫ్యూచర్లో ఏమైనా పనులు కావాలి, ఏమైనా డెవలప్మెంట్ ఏమైనా వస్తే మన క్యాండిడేట్ కాంగ్రెస్ క్యాండిడేట్ ఉంటే వాళ్ళు తొందరగా చేస్తారు. వాళ్ళ ఆపోజిషన్ బీఆర్ఎస్ ఉంటే వాళ్ళ వేరైనా XYZ ఉంటే వాళ్ళు పని చేయలేరు వాళ్ళు. ఎందుకంటే ఎవరైనా పోవడం ఉంటే వాళ్ళే మంచి చేస్తారు పని. అధికారం ఎవరైనా ఉంటే వాళ్ళే చేస్తారు, వేరే వాళ్ళు ఏం చేయరు.
ఇప్పుడైతే ప్రస్తుతం ఏమైనా ప్రాబ్లం లేవు మనకి. గోపీనాథ్ గారు కూడా మంచిగానే చేశారు, కానీ ఇప్పుడు వాళ్ళు పవర్లో లేరు. పవర్లో ఉంటే వాళ్ళకి వచ్చేస్తాం. నవీన్ యాదవ్ అయితే ఇప్పుడు లోకల్ క్యాండిడేట్, దాని మీద భరోసా చేసుకోవచ్చు మనం. బై ఎలక్షన్ వచ్చింది కదా, మెయిన్గా మూడు పార్టీలు పోటీ చేస్తున్నాయి. ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందో, బస్తీల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? బస్తీలో గత 10 ఏళ్ళ నుంచి పరిపాలన మొత్తం కుంటుపడిపోయింది, ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఇప్పుడు మాకు నవీన్ యాదవ్ గెలిస్తే బస్తీలన్నీ డెవలప్ అవుతాయి. ఆయన ఆల్రెడీ ఇంతకుముందు కూడా సోషల్ పని చేసిండు, ఇక్కడ పేదలకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు. కాబట్టి మాకు నవీన్ యాదవ్ గెలిస్తే బస్తీలో మాకు అన్ని పనులు మంచిగా అవుతాయని కోరుకుంటున్నాం.